డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుకింగ్ అండ్ క్యాటరింగ్ అసోసియేషన్ 3వ సర్వసభ్య సమావేశం అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సలాది సూర్యప్రకాశ్రావు, గౌరవ అధ్యక్షులుగా గుడివాడ రామారావు, బోనం కృష్ణ, సెక్రటరీగా రావూరి సత్యకిరణ్, కోశాధికారి వేమ నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి బాలగంగాధర తిలక్, వ్యవస్థాపక సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వృత్తిలోకి కొత్తగా వస్తున్న యువతకు సరైన దిశానిర్దేశం చేసి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం, ఆపదలో ఉన్న వృత్తిదారులను ఆదుకోవడం వంటి సేవా కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సౌత్ జోన్ చైర్మన్ పమిడిపాటి చంద్రశేఖర్, ప్రకాశం జిల్లా సెక్రటరీ మైలాపురం సుబ్రహ్మణ్యం, పల్నాడు గౌరవ అధ్యక్షులు గంజి పోలయ్య, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కిరణ్ తదితరులు హాజరై తమ సూచనలు అందించారు. సమావేశం ద్వారా కోనసీమ క్యాటరింగ్ వృత్తిదారుల మధ్య ఐక్యత మరింత బలపడిందని, నూతన అధ్యక్షుని సారథ్యంలో అసోసియేషన్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. వీరబాబు బాణారు అభివృద్ధి అసోసియేషన్ యొక్క మీ పదవి చెప్పండి, మీ పదవి చెప్పండి. హోదాలో బాధ్యతలు స్వీకరిస్తూ అసోసియేషన్ కట్టుబడి పనిచేస్తాను. అసోసియేషన్ అభివృద్ధి, ఐక్యత మరియు సభ్యుల సంక్షేమం కోసం నిబద్ధతతో సేవ చేస్తాను. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ గౌరవాన్ని కాపాడుతూ సభ్యుల మధ్య సామరస్యతను పెంపొందిస్తాను. వ్యాపార సంస్థల యజమానులు అధికారి వెంకటేశ్వరరావు, మరి గోపాల్ రామకృష్ణ గారు, అనేక మంది మిత్రులు, సునీల్ గారు, వీళ్ళందరూ కూడా గంగస్వామి అనేక మంది ఇచ్చేశారు. మీడియా మిత్రులు ఇచ్చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మరియు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కట్టుబడి పనిచేస్తాను. జిల్లా అసోసియేషన్ ఏర్పడాలి. ఇప్పుడు పార్టీ దగ్గర గుర్తింపు పొంది పక్కన ఉంటుంది. అవన్నీ మనం ఒక పార్టీ తీసుకుని నేర్చుకోవాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ క్యాటరింగ్ అసోసియేషన్ 5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ వాళ్ళ వరకు మంచి నేర్చుకోవడం ఎంతో ఎంతో గౌరవించి దాదాపు తెలియజేస్తూ కోనసీమ జిల్లా ఏర్పడి ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరంలో ఇవాళ నూతన కార్యవర్గాన్ని కోనసీమ జిల్లా నూతన కార్యవర్గం 3వ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొని మన సూర్యప్రకాష్ గారు, కిరణ్ గారు జనరల్ సెక్రటరీగా, ఇతర కమిటీ ఎన్నుకోవటం చాలా గర్వకారణం. వాళ్ళు గతంలో అందిస్తున్న సేవలకు అనుగుణంగానే వాళ్ళని కంటిన్యూ చేయాలనుకోవటం వాళ్ళందరి సభ్యుల యొక్క కోరిక. అలాగే మనం ఈ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసి 2017లో టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైడ్గా మనం చేశాము. దానిలో మన 12 మంది ఫౌండర్ సభ్యులు, స్టేట్ కమిటీ ఉంది. స్టేట్ కమిటీకి శ్రీ వరదరాజులు గారు అధ్యక్షులుగా ఇవాళ వరకు ప్రతి జిల్లాలోనూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రతి జిల్లాకి కార్యక్రమాలు అందిస్తూ క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈ మధ్య వరదల కారణంగా విజయవాడలో
కుటుంబాలు అతలాకుతలం అయినప్పుడు మన క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా స్టేట్లో ఉన్నటువంటి అందరు సభ్యులు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభ్యులందరూ కూడా తమకు తోచింది 2,000 నుంచి 2 లక్షల వరకు తమకు ఇచ్చి 30 లక్షల రూపాయలు మన 1000 మంది కుటుంబాలకి 3,000 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులు అందించాం మనం అందరం కూడా. అలాగే మన క్యాటరింగ్ రంగంలో ఏ సమస్యలు ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. మనం మెయిన్ నెక్స్ట్ దాంట్లో నుంచి ఈ కుకింగ్ క్లాసెస్, సర్వింగ్ ట్రైనింగ్ క్లాసెస్ ఇవి కూడా కండక్ట్ చేసి దీని ప్రొఫెషనలిజం ఇంకా మరింత ప్రొఫెషనలిజం చేయాలని చెప్పి వీళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలని, ప్రతి దానిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఆ జిల్లాని స్టేట్కి అనుసంధానం చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా తొందరలోనే అయిపోతాయి. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కుకింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. నా పేరు సలాద్ సూర్యప్రకాశ్రావు. నేను ఇది 3వ సంవత్సరం ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నానండి. ఏకగ్రహంగా ఎన్నికయ్యాను. అందుకని నా వెనకాల నా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సపోర్ట్కి అండదండగా ఉండండి. మాకు ఏ కార్యక్రమంలో అయినా వారందరూ కూడా నా ఎన్నంటే ఉండి సలహాలు సూచనలు ఇచ్చి సహాయ సహకారాలు అన్నీ కూడా మేము అందజేస్తున్నాం. అలాగే మా కుటుంబంలో మా సభ్యులకి యాక్సిడెంట్ అయినా, ఫైర్ అయినా, ఎవరికన్నా ఆపదొచ్చినా అందరూ కూడా ఏ విధమైన ఆపదొచ్చినా అందరూ అనుకుని మేము ఎదురుకెళ్ళడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులందరూ నాకు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటారు. అదే విధంగా మేము మా సభ్యులకి ఏ విధమైన ఆపదలు వచ్చినా సహకారం అందించగలుగుతున్నాం. ఈ యూనియన్ ఇంకా బలోపేతం చేయాలి. మండలాలు కూడా ఎంచుకొని మండల సభ్యులు కూడా ఎదురుకొచ్చి వాళ్ళు కూడా పిఎస్టీలను పెట్టుకుని మాకంతా అండగా ఉండి ఈ కోనసీమ జిల్లా ఒక విధంగా అందరూ వంట మేస్టర్లందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకుని ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ఒక జిల్లా ఒక యూనిటీగా ప్రతి మండలం వారు కూడా ప్రతి పిఎస్టీని పెట్టుకుని వారికి ఏ సలహాలు సందేశాలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా మా కార్యవర్గం ఒక సభ్యుల వెనకాల మేము ఎప్పుడు ఉంటామో ఆ సభ్యులందరూ కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సలహాలు తీసుకోవచ్చు. ఎవ్వరూ కూడా ఏ మండలం అయినా సరే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మేము అలాగే మీకు సందేశాలు అందిస్తాం. ఒకవేళ మా సహకారాలన్నీ మీరు అందుకుని ఈ యూనియన్ని బలోపేతం చేసి ఈ స్టేట్ విధానంలో స్టేట్లో కూడా సభ్యత్వం ఉందండి. 5 సంవత్సరాలు 5,000 కడితే 3 సంవత్సరాల సభ్యుడు అండి. అయినా స్టేట్ మీటింగులకి స్టేట్ ఒకవేళ ప్రెసిడెంట్ ఓటింగ్లకు కూడా ఆయన అధికారం అవుతాడు. ఆ స్టేట్ వారు కూడా మనకి 3,000 నుంచుకుని 2,000 ఇచ్చేస్తామని చెప్పారు మాకు. అందుకని 3 సంవత్సరాల సభ్యత్వం ఉంటుంది సార్. అలాగ కూడా చేయొచ్చు. దయచేసి మీరందరూ కూడా సభ్యత్వాలు తీసుకుని ఈ క్యాటరింగ్ అసోసియేషన్ ని బలోపేతం చేస్తారని కోరి ప్రార్థిస్తారు.